వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సామాజిక దళితోద్ధారకుడు బాబు జగ్జీవన్ రావు ఘనంగా 118వ జయంతి వేడుకలు. వరంగల్ జిల్లాలోని బంగారం చోరీ సంఘటనలో రాయపర్తి ఎస్బీఐ వద్ద బాధితుల ఆందోళన. హెచ్సిలో చెట్లను కొట్టివేయడంతో క్యాంపస్ దగ్గరలో ఉన్న ఇంటిలోకి వచ్చిన జింక. తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక సీతానగర్లో గల జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషనర్ నెంబర్ వడ్డపల్లి రామచందర్ మాట్లాడారు. మహనీయుల జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాజకీయ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే దానిని అమలుపరిచిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు అని కొనియాడారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన మహనీయులు అని అన్నారు. అసంస్కారమైనటువంటి భాషలు మీరు మాట్లాడితేనే మీరు చెలామణి అవ్వాలంటే ఒక మంచి ఆర్గనైజేషన్ ఎంచుకోండి. మీరు పనిచేసే ఆర్గనైజేషన్ ఏవైతున్నాయో ఒకటి అసలు ఏమి ఆ సంఘాలు ఈ సంఘాలు అన్ని సంఘాలు మన వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ 150 ఇచ్చిన రిజర్వేషన్ మీకు వేస్టే. రిజర్వేషన్లు ఎందుకు వేస్ట్ అని అంటున్నారంటే, మీరు చిన్నవాడి పైన మాట్లాడతాడు, పెద్దవాడి పైన మాట్లాడతాడు. మరి ఆయన కూడా మనిషే కదా అండి, మాట్లాడేదో మాట్లాడండి. గారి యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి పిలిచినటువంటి ఉత్సవ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. భారతదేశం లోపల బాబు జగ్జీవన్ రావు గారి గురించి తెలియని వాళ్ళు అంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు గారు ఇద్దరు ఈ దేశంలో రామలక్ష్మణ్ లాగా పనిచేసినారు. ఈ దళితులకు అందరికీ కూడా, దళితులే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే వెనుకబడ్డ తరగతులు ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరయ్యా అంటే బాబు జగ్జీవన్ రావు గారు, బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచిస్తే దాన్ని ముందుకు నడిపించింది బాబు జగ్జీవన్ రావు గారు. మరి ఎందుకంటే ఈ దేశంలో వీళ్ళు చిరస్థాయిగా వీళ్ళ యొక్క పేర్లు కలిగి ఉండాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటున్నాం. అంతేగాక ఈ భారతదేశం లోపల వీళ్ళు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు దళితులకు సకాలంలో అందజేయాలని కమిషన్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. జాతీయ కమిషన్ మాననీయ ప్రధానమంత్రి నేతృత్వంలో, నరేంద్ర దాస్ మోదీజీ నేతృత్వంలో ఇవాళ ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్లో దళితులకు ఏ సమస్యలు, భూముల సమస్యలే కానీ, ఎస్సీలకు అంటరాని వాళ్ళకి ఏదన్నా ఎస్సీ ఎస్టీ చట్టాలు ఏదన్నా అవలంబించడంలో ఎవరైనా అధికారులు అన్యాయంగా వ్యవహరించినా, లేదంటే ప్రమోషన్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానీ, ఈ విషయంలో కమిషన్ ఉంటుంది. కమిషన్ వాళ్లకు ఎప్పుడు దళితులకు ఆర్టికల్ 338 ప్రకారంగా రాజ్యాంగమైనటువంటి హక్కులను భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, ప్లస్ మన దానిని ముందుకు నడిపించినటువంటి బాబు జగ్జీవన్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ఎవరైనా కూడా ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు రావాల్సినటువంటి ఈ పథకాలను సకాలంలో అందించాలని నేను ఈ వేదిక ద్వారా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.
ప్రజల ఆరోగ్యానికి కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ముఖ్య ప్రాధాన్యం ఇస్తారు. ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని ప్రజలు డీహైడ్రేషన్కి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కిమ్స్ హాస్పిటల్ CEO డాక్టర్ సునీల్ కుమార్ కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని సెంట్రల్ ప్లాజా ముందు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ఉచిత చలివేంద్ర కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ కైప పద్మలత రెడ్డి, కేవి సుబ్బారెడ్డి, కిమ్స్ హాస్పిటల్ COO డాక్టర్ సునీల్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ COO డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడారు. అందరికి నమస్కారం అండి. కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యానికి ఎప్పుడూ ముఖ్య ప్రాధాన్యత ఇస్తారని మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా ఈ మండుతున్న ఎండల్లో చాలామంది డిహైడ్రేషన్కి లోనవుతూ ఉంటారు. దాని సందర్భంగా ఒక చిన్న ప్రయత్నం మా వైపు నుంచి ఏంటంటే ఒక చలివేంద్రం ఇక్కడ పెట్టాము. పద్మలత గారు కార్పొరేటర్ గారు ఇందాకనే దీన్ని ఓపెనింగ్ చేసి వెళ్ళారు. ఆవిడ సహకారంతో మేము ఈ స్థలంలో కట్టుకోగలిగాము. ఇటువంటి చలివేంద్రాలు మరిన్ని పెట్టాలని మేము ఆలోచిస్తున్నాము, స్థలం దొరకాలి అంతే. ఓకే, ఈ విధంగా మేము ప్రతి సంవత్సరము చేస్తాము. సో దట్ కొంతవరకైనా ప్రజల్లో ఈ డిహైడ్రేషన్ తర్వాత సన్స్ట్రోక్ లాంటి అనారోగ్యాలను మేము నివారించగలమని మాకు ఒక ఆలోచన అంతే. సో అందరికీ ఉపయోగించుకోండి. ఇక్కడ మినరల్ వాటర్ నీళ్లు పెడతాము, మంచి గుండలు కొన్నాము, చల్లగా ఉంటాయి. దయచేసి అందరూ వాడుకోవచ్చు. చలివేంద్రం ఇది గుడ్ టైం సార్. థ్యాంక్ యూ. గుడ్ టైం. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ అండి. నేను COO మీకే ఇస్తాను. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్, ఉన్నత జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఆయన జీవితంలో అంటరానితనం పరిస్థితుల నుంచి ఉప ప్రధాని వరకు అనేక అంశాలను చూశారని కలెక్టర్ తెలిపారు. 29 ఏళ్ల వయసులో శాసన మండలి సభ్యునిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో 30 సంవత్సరాల పాటు వివిధ మంత్రిత్వ శాఖలతో పనిచేశారని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకొని హరిత విప్లవం తీసుకొచ్చారని అన్నారు. గుర్తు చేసుకుంటూ మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్, జనరలీ మనం ఫైట్ చేస్తుంటాము, లేకపోతే మన హక్కుల కోసం ఫైట్ చేస్తుంటాం. వాట్ వి అంబేద్కర్ కానీ లేకపోతే బాబు జగ్జీవన్ కానీ వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ అవడానికి వాళ్ళ ప్రైమరీ థింగ్ ఏంటంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు చదువుకున్నారు అండ్ వాళ్ళతో వాళ్ళని చదివించారనమాట. వీ రిక్వెస్ట్ ఆల్ లీడర్స్, ఇక్కడికి వచ్చిన లీడర్స్ అందరినీ మీ రిక్వెస్ట్ ఏంటంటే నాట్ జస్ట్ ఫైటింగ్, మనతో పాటు మీ పిల్లల్ని కానీ మీ పిల్లలతో పక్కన ఉన్న వాళ్ళని చదివించండి. వాళ్ళు ఒక్కరిని చదివిస్తే చదివి వాళ్ళ ప్రయోజనకి అయితే అట్లీస్ట్ 10-15 పీపుల్కి మనం లేకపోయినా కానీ వాళ్ళకి ముందుకు తెస్తారు. దట్ ఈస్ స్మాల్ రిక్వెస్ట్, ఎర్నెస్ట్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మీ దగ్గర మనం చేస్తున్న పనితో పాటు వాటి మీద కూడా కొంత దృష్టి పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాను. నేను మళ్ళీ ఒకసారి నా ఈ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసి బాగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశ్చర్యాలను తెలుసుకుని గొప్పగా తీర్చిదిద్దే అవకాశం కల్పించాలని దిశానిర్దేశం చేసినటువంటి గౌరవనీయుల జిల్లా కలెక్టర్ గారికి, సామాజిక దళితోద్ధరకుడు, దర్శనికుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని మల్పు లేదర్ పార్క్ అధ్యక్షుడు కొలుహూరి విజయ్ కుమార్ అన్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని పాలచెట్టు ఏరియా వద్ద గల మల్పు లేదర్ పార్క్ ఆవరణలో ఆయన వేడుకలను ఘనంగా జరిపారు. ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా కొలుహూరి విజయ్ కుమార్ మాట్లాడారు.
మా సోదరులు, మా మిత్రులు, సంఘాలు, మా లెదర్ పార్క్ సంఘాల మిత్రుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. వాస్తవంగా కూడా వారు చాలా గొప్ప వ్యక్తి. అందరూ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్క్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి భవిష్యత్తులో. వారు అత్యున్నతమైన పదవినే కాక మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూర్తి సపోర్ట్ చేసి వారు పొందించిన చట్టాలను రూపకల్పన చేసినటువంటి చట్టాలను ఒక్కటి కూడా పోకుండా అందులోపల పొందుపరచడానికి ఏర్పాటు చేసి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ కమిటీలో వేయడం లోపల వెనుదను ఉండి దళితుల హక్కుల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడి అత్యున్నతమైన పదవులు అధిష్ఠించినటువంటి వ్యక్తి. వారి హయాంలోనే పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ను కూడా రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు విడగొట్టేసి బంగ్లాదేశ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత ప్రభావశీలైనటువంటి వ్యక్తులు. దయచేసి మిత్రులందరికీ, మేధావులకు మేము కోరేది ఏంటంటే మనందరం కూడా ఇక్కడ మందమరి పట్టణం అనేది ఉద్యమాలకు పుట్టినిల్లు. మహానుభావులు ఏ ఒక్క కులానికి చెందినటువంటి వ్యక్తులు గారు. ఈ రోజు నుండి మొదలుకొని మహానుభావుడు జ్యోతిబా పూలే జయంతి 11 తారీఖు నాడు ఉన్నది. 14 తారీఖు నాడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నది. మహనీయుల జాతరను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు అందరం కలిపి అప్పటి వరకు జరుపుకుందామని. దయచేసి మహానుభావులు ఏ ఒక్క కులానికి చెందలేదు. వారు బీహార్ రాష్ట్రంలో గల చౌంతి జిల్లా లోపల వారు జన్మించారు. మహానుభావులు వారి కూతురు ఈరోజు వర్గీకరణ జరగడానికి పార్లమెంటు స్పీకర్గా ఉండి కమిషన్ మీద పనిచేసినటువంటి మీరా కుమారి గారు వారి కూతురు. దయచేసి మహానుభావులకు మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లా లోపల అసలు అధికారికంగా ఎవరిని పిలిచి కమిటీలు వేయలే. మరి మండల్లో కూడా కమిటీ వేయలే ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఇక ముందు కూడా మహానుభావుల జ్యోతిబా పూలే కార్యక్రమాలను ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, వివిధ సంఘాలను అందరినీ భాగస్వాములను చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు మహనీయుల జాతరను జరపాలి. సంఘాలను పిలిచి కమిటీ ఇప్పటికన్నా వేయాలని చెప్పి మేము ఇక్కడ ఉన్న మందమరి మండల పట్టణ అధికారులను కోరుతూ బాబాసాహెబ్ బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న బిరుదును కూడా వారికి ఇవ్వాలని చెప్పి మహనీయుల 118వ జయంతి సందర్భంగా మేము కోరుతూ ముగించుకుంటున్నాం. అమ్మా సరే మాట్లాడు. 12వ శిల్వయాత్ర బాపిస్టు సంఘం సిఎస్ఐ చర్చిలతో కలిసి 12వ శిల్వయాత్ర చేపట్టామని చంద్రశేఖర్ ఐబ్రోస్ లైవ్ మాన్ ఫెలోషిప్లో తెలిపారు. వారు మాట్లాడుతూ పాప విమోచన కార్యక్రమం బలియాగంగా యేసుప్రభు నిలబడి పాపమా నిన్న మానవ హృదయాన్ని శుద్ధీకరించి సమాన మానవ సమాజం నిర్మించడానికి లోకరక్షకుడు యేసుక్రీస్తు లోక రాజ్యాంగం ఈ లోకానికి వస్తారని సత్యాన్ని మేము అందించడానికి శిల్వయాత్ర చేపట్టామని విశ్వసించిన ప్రతి ఒక్క హృదయం కడగబడి పవిత్ర పరటచడానికి మానవత, నీతి, ప్రేమ, న్యాయం కలిగి మంచి సమాజం నిర్మస్థాపనకు శిల్వయాత్ర చేపట్టామని అన్నారు. ఇది శిల్వయాత్ర కార్యక్రమము. ఈ కార్యక్రమము కర్నూలు పట్టణంలో గత 11 సంవత్సరం నుంచి జరపబడింది. ఇది 12వ వార్షికోత్సవము. ఈ యాత్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దాదాపు 2000 సంవత్సరాల కిందట మానవాళి రక్షణార్థమై ఆయన పరిశుద్ధ రక్తం చిందించి మానవులను నరకంలో వెళ్లకుండా జీవ మార్గంలో పరలోకంలో చేయడానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. అందుకే ఆయన చెప్పిన మాటలు మంచివి. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. మరి గొప్ప దేవుడు మంచి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మరి సిఎస్ఐ చర్చ్ పాస్టేట్ 1, పాస్టేట్ 2, మిగతా పాస్టేట్స్, తర్వాత ఇండిపెండెంట్ చర్చెస్ అన్ని సంఘాల వారు ఇక్కడ ఉన్నారు. అందరు రావడం ఎంతో సంతోషకరమైన విషయము. మరి స్త్రీలు, పిల్లలు, పెద్దలు మరి 2.5 కిలోమీటర్లు నడుస్తున్నారు. మరి చివరి ప్రార్థన సమావేశంతో సి క్యాంప్ ముగుస్తుంది. మరి టౌన్లో ఉంటున్న సంఘాలన్నీ కూడా పాల్గొంటున్నాయి. ఎంతోమంది వాక్య పరిచయం చేసినారు. దేవుడి గొప్ప కృప రక్షణ ద్వారా అందరు కలగాలని దేవుని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.
నా పేరు కెఎస్ చంద్రశేఖర్, సిఎస్ఐ పాస్టర్ 2. మేము కర్నూలు సిఎస్ఐ చర్చి నుంచి బయలుదేరి సిసి చర్చి ద్వారా మరి తిరిగి ప్రార్థన మందిరానికి చేరుతాం. థ్యాంక్ యూ. ఓకేనా? ప్రియమైన వాళ్ళరా, శిలువ యాత్ర 12వ శిలువ యాత్రగా కర్నూలు నగరంలో స్థానిక సంఘములని, ముఖ్యంగా బ్యాప్టిస్ట్ సిఎస్ఐ సంఘములని కూడా కలిసి నిర్వహిస్తున్నాయి. పెద్దలు చంద్రశేఖర్ గారు, ఆంబ్రోస్ గారు, మరి లెమన్ ఫెలోషిప్, ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా లోకమునకు దేవుడు రక్షకుడుగా వచ్చినటువంటి లేక పాప విమోచన కారణకంగా సిలువలో ఆయన బలియాగంగా చేయబడి పాప మాలిన్యంతో ఉన్నటువంటి మానవ హృదయాన్ని శుద్ధీకరించి సమాన మానవ సమాజాన్ని నిర్మించటానికి, పరలోక రాజ్యాన్ని ఈ మార్గంగా ఆయన ఈ లోకానికి వచ్చినాడన్న సత్యాన్ని మేము అందించడానికే ఈ శిలువ యాత్రను నిర్వహిస్తున్నాం. ఇది ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు. క్రైస్తవము సర్వ మతానికి సర్వ మానవాళి యొక్క రక్షణకు సంబంధించిన విషయము. విశ్వసించిన ప్రతి ఒక్కరు హృదయము కడగబడి పవిత్రపరచబడి మానవత, ప్రేమ, నీతి, న్యాయము కలిగి మంచి సమాజ నిర్మాణం కొరకు ఈ శిలువ యాత్రను సాక్షాత్తంగా నిర్వహిస్తున్నాం. మరి ఈ విషయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ అందరూ కూడా దేవుని నమ్మి హృదయాలను మార్చుకొని మంచి సమాజ నిర్మాణంలో భాగస్థులు కావాలని ఆశపడుతూ అందరికీ ప్రభు పేట ఈస్టర్ శుభములు తెలియపరుస్తున్నాను. సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ పాస్టర్. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని గుడ్ ఫ్రైడే ముందు శనివారం రోజు 12 సంవత్సరం నుంచి ఇది చేస్తున్నాము. ఇది దేవుని సువార్త, ఆయన జీవితం గురించి, ఆయన వచ్చే పర్పస్ గురించి చెప్తున్నాము. కొంత ఐక్యత మంచి చర్యలు చెప్తూ ఈ సువార్త చాటున్నాము. మాజీ భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ అధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఇటీ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు కంటెస్టెంట్ ఎమ్మెల్యే దుర్గం అశోక్, రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ సతీష్ రావు, పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్, కొడపల్లి మండల అధ్యక్షుడు మంత్రి రామయ్య, కిషోర్, అశోక్ తదితర బీజేపీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు. అనేక కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు మరియు రాజకీయాల్లో భారతదేశ తొలి ఉప దళిత ప్రధానిగా కూడా పనిచేశారు. వారు ఎన్నో చిన్నప్పటి నుంచి వారు ఎన్నో కష్ట నష్టాలను చవిచూస్తూ మరి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కానీ వారి చదువును ఆపలేదు. దళిత కుటుంబంలో పుట్టినా కానీ అది చదువును ఆపకుండా చదివి గొప్ప చదువులు చదివి దేశంలోనే కేంద్ర మంత్రిత్వ శాఖలో మరి అనేక పదవులు అధిరోహించి మరి అడగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అందరికీ సమాన హక్కులు రావడం కోసం, మరి సమానత్వం కోసం వారు మరి ఎనలేని సేవలను చేశారు. ఈ సందర్భంగా వారి ఆశయాలను గుర్తు చేసుకుంటూ మనం ముందుకు పోదాం. వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి పనిచేసినట్టు చూసి మనం కూడా వారి ఆశయాలు పుణికిపుచ్చుకొని సమాజానికి సేవ చేద్దామని ఈరోజు సంకల్పం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మక్కాని సింగ్ రాజ్ ఠాకూర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు కొనసాగాలి, భావి భారతానికి ఆయన చేసిన సేవలే స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి 118వ వేడుకలను పురస్కరించుకొని గోదార్కని స్థానిక సీతానగర్ సర్కిల్ వద్ద గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాని సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అసంస్కారమైనటువంటి భాషలు మీరు మాట్లాడితేనే మీరు చెలామణి అవ్వాలంటే ఒక మంచి ఆర్గనైజేషన్ ఎంచుకోండి. మీరు పనిచేసే ఆర్గనైజేషన్ ఏవైతున్నాయో ఒకటి అసలు ఏమి ఆ సంఘాలు ఈ సంఘాలు అన్ని సంఘాలు మన వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ 150 ఇచ్చిన రిజర్వేషన్ మీకు వేస్టే. రిజర్వేషన్లు ఎందుకు వేస్ట్ అని అంటున్నారంటే మీరు
చిన్నవాడి పైన మాట్లాడతాడు, పెద్దవాడి పైన మాట్లాడతాడు. మరి ఆయన కూడా మనిషే కదా అండి. మాట్లాడేదో మాట్లాడండి. వాట్ ఈస్ దిస్? గారి యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి పిలిచినటువంటి ఉత్సవ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. భారతదేశం లోపల బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి తెలియని వాళ్ళు అంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ గారు ఇద్దరు ఈ దేశంలో రామలక్ష్మణ్ లాగా పనిచేసినారు. ఈ దళితులకు అందరికీ కూడా, దళితులే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే వెనుకబడ్డ తరగతులు ఉన్న వాళ్ళందరికీ కూడా సాయం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరయ్యా అంటే బాబు జగ్జీవన్ రామ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచిస్తే దాన్ని ముందుకు నడిపించింది బాబు జగ్జీవన్ రామ్ గారు. మరి ఎందుకంటే ఈ దేశంలో వీళ్ళు చిరస్థాయిగా వీళ్ళ యొక్క పేర్లు కలిగి ఉండాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటున్నాం. అంతేగాక ఈ భారతదేశం లోపల వీళ్ళు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు దళితులకు సకాలంలో అందజేయాలని కమిషన్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. జాతీయ కమిషన్ మాననీయ ప్రధానమంత్రి నేతృత్వంలో, నరేంద్ర దాస్ మోదీజీ నేతృత్వంలో ఇవాళ ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్లో దళితులకు ఏ సమస్యలు, భూముల సమస్యలే కానీ, ఎస్సీలకు అంటరాని వాళ్ళకి ఏదన్నా ఎస్సీ ఎస్టీ చట్టాలు ఏదన్నా అవలంబించడంలో ఎవరైనా అధికారులు అన్యాయంగా వ్యవహరించినా, లేదంటే ప్రమోషన్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానీ, ఈ విషయంలో కమిషన్ ఉంటుంది. కమిషన్ వాళ్లకు ఎప్పుడు దళితులకు ఆర్టికల్ 338 ప్రకారంగా రాజ్యాంగమైనటువంటి హక్కులను భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, ప్లస్ మన దానిని ముందుకు నడిపించినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, ఎవరైనా కూడా ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు రావాల్సినటువంటి ఈ పథకాలను సకాలంలో అందించాలని నేను ఈ వేదిక ద్వారా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యమత్యంతో పాటు అనురాగాన్ని, ఆత్మీయతను పాదుకొల్పేది ఆత్మకథ మాత్రమేనని, అటువంటి ఆధ్యాత్మికను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గోనెగుండ్ల మండలం ఆల్వాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వదాయై నమః, ఓం సుదాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయాయై నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుదాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షై నమః నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, శోక వినాశిన్యై నమః, లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమసమాజ స్థాపనకు జీవితకాలం శ్రమించిన
మహనీయుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు 118 జయంతి సందర్భంగా నల్గొండ పట్టణ పరిధిలోని మరిగూడ బైపాస్ వద్ద ఉన్న జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.